హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కోడి కూర. టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి వెడల్పుగా మందంగా ఉండే ఒక కళాయిని పెట్టుకోవాలి. ఇందులో 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 5 పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక 4 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా కలుపుకుందాం. మొత్తం ఇలా కలుపుకున్నాక 4 చిన్న సైజు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకుని కలుపుకుందాం. టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్ అయ్యి ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. నేను ఇక్కడ కేజీ చికెన్ని తీసుకున్నానండి. ఇలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకుందాం. చికెన్ ఉడికేలోపు మనం చికెన్లోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో కొంచెం దాల్చిన చెక్క, 8 లవంగాలు, 1 అనాస పువ్వు, 5 యాలకులు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 8 జీడిపప్పు, కొంచెం రాతి పువ్వు, 8 లేదా 9 మిరియాలు, కొంచెం జాపత్రి వేసి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక 8 వెల్లుల్లి రెబ్బల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. చూసారా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసింది. ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి మసాలా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఈ కోడి కూర గారెల్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి
ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కోడి కూర రెడీ. ఈ కోడి కూరని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.